भाई संगम को जाना, संगम संगम क्या क्या जाना है उसको। हाँ ऊपर जाना, ऊपर से जाना संगम संगम जाना, संगम जाना। उधर फिर के आ रहे हैं, हैदराबाद से आ रहे हैं। थोड़ा इधर रस्ते है ना, थोड़ा भिजा दो ना। अरे पूरा फिर के आ रहे भैया। भाई संगम जाने का रास्ता कैसा? भैया संगम जाने का रास्ता है लेकिन बाइक नहीं जाएगी। आप वहाँ लगा दीजिए बाहर, इधर पार्किंग में सीधा जाएंगे 400 मीटर लेफ्ट हैंड पार्किंग, वहाँ लगा दीजिए लास्ट में। इधर लंबर से पहले जाएंगे अगर चाहे उधर से। हे गाइस, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము పటాన్చెరు మహాకాళి టెంపుల్ నుండి మహాకుంభమేళా స్టార్ట్ అవుతున్నాం. మనకి మహాకుంభమేళా వచ్చేసి ప్రయాగ్రాజ్ లో అవుతుంది. ప్రయాగ్రాజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ లో ఉంది. పటాన్చెరు నుండి ప్రయాగ్రాజ్ వచ్చేసి 1200 కిలోమీటర్స్. పటాన్చెరు నుండి స్టార్ట్ అయిపోయి నియర్లీ 200 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ వెళ్ళాలంటే 3 స్టేట్స్ క్రాస్ అవ్వాలి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత యూపీలోకి ఎంట్రీ అవుతాం. మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయిపోయినాం. 250 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఎక్కడైనా హోటల్ మంచిది చూసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము కరీంనగర్ రూట్ వే నుండి వచ్చినాం. అసలు ఈజీ వే అంటే మెడ్చల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఆదిలాబాద్, నాగ్పూర్, జబ్బల్పూర్ అలా వెళ్తే ఈజీగా ఉంటుంది. కానీ గూగుల్ మ్యాప్ అలా చూపెట్టింది. కానీ 1-2 సార్లు గూగుల్ మ్యాప్లో రూట్ వేస్ ఎక్కడి నుంచి అయితే మనకు ఈజీగా ఉన్నాయో చెక్ చేసుకొని రూట్ని అయితే ఫాలో అవ్వండి. మేము మార్నింగ్ 4కే స్టార్ట్ అవ్వాలనుకున్నాం. కానీ ఇక అన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ అయ్యేట్లోపు అయితే 5:30 అయితే అయిపోయింది. ఈ బైక్ వచ్చేసి సుజుకి వీస్ట్రామ్ మా ఫ్రెండ్ది. అతను నేనే వెళ్తున్నాం మహాకుంభమేళాకి. వాడు ఎప్పటి నుంచో నాకు శ్రీశైలం పోదాంరా, గోవాకి వెళ్దాంరా అనేసి అన్నాడు. ఇక నేను మహాకుంభమేళాకి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిన ఉండే. ఒకసారి వాడిని అడుగుదాం ఏమంటాడో, వస్తాడా అనేసి కాల్ చేస్తే అరే వెళ్దామా మహాకుంభమేళా కంటే పోదాంరా అని అన్నాడు. కానీ లాస్ట్ మినిట్ వరకు అయితే నాకు కన్ఫర్మ్ లేకుండే. ఇప్పటిదాకా తీసిన వీడియో రికార్డులు అయితే అసలు వాయిస్ ఓవర్ ఇస్తే అసలు వాయిస్ ఓవరే రాలేదు. మైక్లో బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దారిలో ఒక షాప్లో సెల్ అయితే చేంజ్ చేయించేసిన. మనం ఈ రోడ్లో చూసుకుంటే అసలు బార్డర్ లైన్స్ కూడా లేవు అక్కడ ఇక్కడ. అసలు రోడ్, ఈ అడవిలో రోడ్ ఉందా లేకుంటే ఏంది అనేది అసలు కూడా కనిపిస్తలే. ఇప్పటి వరకు మనం వచ్చింది 562 కిలోమీటర్స్. టోటల్గా మనం వెళ్ళాల్సింది 1200 కిలోమీటర్స్. అయితే ఇంకా హాఫ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆపోజిట్ వెహికల్ చిన్నవి వస్తే హైబీమ్ కొద్దిగా తగ్గించుకుంటే ఏమైపోతుంది ఒక్కసారి. అసలు రూటే కనిపిస్తలేదు. చూసినారా మీరు? ఏమైనా కనిపిస్తుంది ఆపోజిట్గా? మనకి ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్యూల్ స్టాప్ ఇది. మన దగ్గర వచ్చేసి 107 అయితే ఇక్కడ 104 ఉంది. तेरा तुम दिख रहा है ना उसमें? हाँ आपको जाना जबलपुर है, रूट से जबलपुर जाते हैं, रूट से जबलपुर नडु
ఓకే భయ్యా, థ్యాంక్ యూ. రైట్ బాయ్. నా దానిలో ఒక మ్యాప్ చూపిస్తుంది, మనం దానిలో ఒక మ్యాప్ చూపిస్తుంది. వాడు చూసావా, ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికే పోతున్నాడు, ఆడిపోయినాడు. అయింది. ఎక్కుతుందిరా. సరే ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా. నా దాంట్లో ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది, మన దాంట్లో ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది. అందు గురించి ఆగి వాళ్ళని అడిగానుండే, హైవేకి వెళ్ళిపోతే అయిపోతుండే, మీరు లోపలికి ఎందుకు వచ్చారు, మీరు దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు ఎక్కువ వచ్చినారు అనేసి అన్నారు. ఇక గూగుల్ మ్యాప్ మహిమ, మనకేమన్నా రూట్లు తెలుసా, దాన్ని పెట్టుకొని పోతుంటే అదేమో మనల్ని ఆగం చేసేస్తుంది. ఇప్పుడు కూడా ఆగం అయిపోతుండే, మన దాంట్లో ఒకటి నా దాంట్లో ఒకటి చూపిస్తుంది రూట్. అందు గురించి క్లారిటీ కోసం వాళ్ళని అడిగి క్లియర్ చేసుకున్నాం. నా దాంట్లోనేమో 12 hours 30 minutes చూపిస్తుంది, మన దాంట్లో 11 hours చూపిస్తుంది. నాగ్పూర్ 54 ఘాట్ సెక్షన్కి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ ఉంది కదా మనకి, ఇదంతా ఇదైతే మౌంటైన్, దానిపైన లైట్ ఉంది ఒకటి. డిన్నర్కి స్టాప్ చేయాలి ఇప్పుడు. ఇంకా వచ్చేసి 580 అయితే చూపిస్తుంది. 580 ఉంది కదా, ఆ పైన 80 కొట్టేసి 500 దగ్గర ఆపేసి డిన్నర్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం. రోడ్ అయితే స్నేక్ టైప్, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంది, కానీ ఘాట్ సెక్షన్ అయితే అంత కాదు. రాంటెక్ క్రాస్ అయిన తర్వాత మనకు ఒక హైవే వచ్చింది. ఆ హైవే రూట్ వే వచ్చేసి స్ట్రైట్ ఒకటే రూట్ 220 kilometers ఈ హైవేలోనే వెళ్ళొచ్చు మనం. అయితే ఇప్పుడు రోడ్ అయితే ఎక్దమ్ ఉంది, కానీ హెవీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మనం అనుకున్న ప్లేసెస్ లో ఇప్పుడైతే కనిపించింది వారణాసి వచ్చేసి 675 kilometers అనేసి చూపించింది అక్కడ. అమ్మా కొద్దిగా అదొక ఉత్సాహం, మనం అనుకున్న ప్లేస్ మనకు కొద్దిగా కనిపించనైనా కనిపిస్తాయి. ఇంత జర్నీలో ప్రయాగ్రాజ్ నుంచి అయితే వారణాసి 120 or 150 వరకు అయితే ఉంటుంది. వాళ్ళు మనకు క్యాబ్ అయితే ఇయ్యారు, మనది ఇదే పక్కన డిపెండ్ రాబాయ్ అనేసి అంటారు. చాలా సేపటి నుంచి అనుకుంటున్నా అసలు ఈ రూట్ లో అసలు ట్రావెల్ బస్సెస్ కనిపించట్లే, ఇది కరెక్టా రాంగా అని అనుకున్నుండే. కానీ మొత్తానికి అయితే మనకు ట్రావెల్ బస్సెస్ కూడా కనిపించినాయి. మనకైతే ఇక్కడ టోల్ గేట్ వచ్చింది. ఎంజాయ్ పండుగ, మీరు లైన్లో ఉండండి, నేను వెళ్ళిపోతా. హైవే అయితే సూపర్ ఉంది, కానీ చూసుకొని జాగ్రత్త వెళ్ళాలి. కొద్దిగా ఘాట్ సెక్షన్ రోడ్ ఉంది ఇది. అక్కడ చూసుకుంటే చూడండి మనకు మార్క్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ మొత్తం కవర్ చేసి ఉన్నాయి. మేబీ ఏమైనా యానిమల్స్ రోడ్ పైకి రాకుండా ఉండడానికేమో. డిన్నర్ చేసుకుందాం అని అయితే ఈ ప్లేస్లో అయితే ఆగినాం. గరం పప్పు, హే గాయ్స్, నైట్ కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి అక్కడ సన్ రైజ్ అయితే వచ్చేసింది.
ఇంకా మనకు 500 కిలోమీటర్స్ ఉంది. 8.5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. లేచి ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని టీ అయితే తాగేసినాం. ఇక నెక్స్ట్ స్టాప్ ఒక 200 అలా కొట్టేసి టిఫిన్ చేయాలి. ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా అక్కడికే. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ ఆల్మోస్ట్ అందరు అక్కడికే మహాకుంభ మేళాకి. ఈ హైవే మాత్రం 200 కిలోమీటర్స్ ఉంది మనకి మహాకుంభ మేళాకి. ఇంకా మనకు వచ్చేసి 137 కిలోమీటర్స్. మనం ఈ హైవేకి అయితే 60 కిలోమీటర్స్ అలా వచ్చేసినాం. ప్రయాగ్రాజ్ 489 కిలోమీటర్స్. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చింది బోట్ మనకి ప్రయాగ్రాజ్కి 489 కిలోమీటర్స్ అంట. ఈ అన్న సైకిల్ మీద వెళ్తుండే, ఏడికి వెళ్తుండో అడగాలి. मैं कहाँ जा रहे? हाँ? तिरुपति बालाजी टू प्रयागराज. कौन सा तिरुपति? यूपी तिरुपति. कौन सा तिरुपति? तिरुपति बालाजी. तिरुपति बालाजी चेन्नई आंध्र प्रदेश जी. आंध्र प्रदेश. ऐसे ही जा रहा है. अभी कितना किलोमीटर हो गया? अभी 1300 किलोमीटर. हाँ 600 किलोमीटर हो गया. कितना दिन हुआ? आज 10 दिन. 10 दिन हो गया. 21 जनवरी 1 फरवरी. ओके, हैप्पी जर्नी. జై శ్రీరామ్. తిరుపతి బాలాజీ నుండి ప్రయాగ్రాజ్ అంట వెళ్తున్నాడు. బైక్ మీద వెళ్ళాలంటేనే ఓపిక నశించిపోతుంది, కానీ సైకిల్ మీద బిందాసి వెళ్తున్నాడు. మనం ఇప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్ళాలంటే జబల్పూర్ మీద నుండి వెళ్ళాలి. కానీ ఈ హైవేలో చాలా డాబాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ తోటి. ఆ డాబాలో పడుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రైస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇంత అని ఒక్కరికి అని ఇంత లేదు. ప్రయాగ్రాజ్ ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ బైక్ కూడా మన టీజీ వెహికల్, కానీ వాళ్ళు ఇక్కడ సైడ్ వాళ్ళ లేకుంటే మన సైడ్ వాళ్ళ అర్థం అవ్వట్లేదు. మీరు కూడా కుంభమేళకి వెళ్తున్నారా అని అడిగితే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మనం ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ మీద కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే, రోడ్ వర్క్స్ అయితే జరుగుతుంటాయి. అందు గురించి కొద్దిగా చూసుకొని జాగ్రత్త వెళ్ళాలి. ఇవి రెండైతే కొండలు ఉన్నాయి. ఇది చెక్కినట్టున్నారు దీన్ని, అందుకే ఇట్లా ఉంది. ఈ రోడ్ వచ్చేసి మనకి కొద్దిగా హైట్ ఉంది. లారీస్ చూడండి స్లోగా ఎక్కుతున్నాయి. ఇది హైట్ ఉంది కాబట్టి ఇవి స్లోగా ఎక్కుతున్నాయి పైకి, ఎందుకంటే లోడెడ్ వెహికల్స్ కాబట్టి. అది ఎంటీ వెహికల్ ఉంది, అందు గురించి అది జప్పమని వెళ్ళిపోతుంది. 2 వీలర్కి బెస్ట్ అంటే నో టోల్ గేట్ పైసా, నో పైసా, ఓన్లీ ఫ్రీ ఎగ్జిట్ అలా అని అలా వచ్చేసాం బయటకి. ఈ రెండు కొండల మధ్య ఇలా జర్నీ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంది.
ట్యాక్స్ ప్లేట్ వాళ్ళకి బార్డర్ చెకింగ్. మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమో పెడుతున్నారు, కొంతమంది అయితే వాళ్ళే వండుకొని తింటున్నారు. ఇక్కడ ఒక అన్న వడ్డిస్తున్నాడు, అన్నదానమో లేకుంటే వాళ్ళే వండుకొని తింటారు అర్థం అవ్వట్లే. మేమైతే టిఫిన్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. అది ఎలా ఎగురుతుంది చూడండి, ఎగిరి ఎక్కడ నా లారీ మీద పడ్డా, ఇక్కడ బస్ మీద పడ్డా, ఎంత ప్రాబ్లం. ఒక 5 నిమిషాలు ఆపేసి మంచిగా కట్టుకుంటే అయిపోతుంది. 4th ఫ్యూల్ స్టాప్, ఫుల్ ట్యాంక్. మహారాష్ట్రలో పోయించినప్పుడు 104 ఉండే, ఇక్కడనేమో 106. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యూయల్ కార్డ్కి అయితే 900 అయితే పట్టింది దీంట్లో ఫ్యూయల్. అన్నా ఇట్లా రాంగ్ రూట్ రావద్దన్నా. కొన్ని ప్లేసెస్ నుండి అయితే స్పెషల్గా మహాకుంభ యాత్రకి బస్సెస్ అయితే అరేంజ్ చేసినట్టున్నారు చూడండి. దాని మీద పోస్టర్ మరి అటాచ్ చేసినారు, మహాకుంభ ప్రయాగ్రాజ్ యాత్ర. పక్కకు కూడా వెళ్తలేడు, రంగు కొడుతున్నా చూసినారా. ఇది వచ్చేసి అయితే మన సైడ్ వెహికలే, TG15. ఇంకా మనకి ప్రయాగ్రాజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్, అంటే ఇంకో 2 hours జర్నీ. గూగుల్ మ్యాప్ రీచ్ టైం వచ్చేసి 5 చూపిస్తుంది. నేను యాక్చువల్గా 4:30 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఎంతకైనా మంచిది అనేసి మెల్లగైనా సరే వెళ్దాం అని స్లోగానే వెళ్తున్నా. ఇక్కడ కింద నుంచి వెళ్ళాలి మనం, అక్కడ ముందుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ప్రయాగ్రాజ్కి. ప్రయాగ్రాజ్ 46 కిలోమీటర్స్, వారణాసి 158 కిలోమీటర్స్, లక్నో 241 కిలోమీటర్స్. మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకో 46 కిలోమీటర్స్ అయితే ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోతాం. ప్రయాగ్రాజ్లో మనం సంగంలో స్నానం చేసుకొని అక్కడ చూసుకొని తర్వాత వారణాసికి అయితే వెళ్తాం. ప్రయాగ్రాజ్ 46 కిలోమీటర్స్, వారణాసి 158 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఈ కమాండ్ నుంచి మనకి అక్కడ సైడ్ వెళ్తే ఉత్తరప్రదేశ్. ఇప్పుడైతే మనం ఉత్తరప్రదేశ్లోకి ఎంట్రీ అయితే అయిపోయినాం. ఇవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోకి అయితే మనం ఎంట్రీ అయిపోయినాం. ప్రయాగ్రాజ్ వచ్చేసి 46 కిలోమీటర్స్ ఉంది, ఒక 1 hour జర్నీ. వెళ్ళిపోతాం ఇప్పుడైతే. అబ్బా, ఇప్పటికీ 1200 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేసినాం. ఈ 45 కిలోమీటర్స్ వెళ్తే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మన తెలంగాణ వెహికల్స్ కూడా చాలా కనిపించినాయి. జై హనుమాన్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సంగం కనిపిస్తుంది కదా అక్కడ, సంగం అని. సన్సెట్ కూడా రాబోతుంది మనకి. మహాకుంభమేళ అవుతున్న ప్లేస్ నుండి అయితే 30 కిలోమీటర్స్ ముందే ఆపుతున్నారు అనేసి అప్పుడు అన్నారు. అప్పుడైతే ఆపినారేమో, ఇప్పుడైతే ఏం లేదు, టోటల్ క్లియర్ గా ఉంది రోడ్ అయితే. కానీ చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ముందు కూడా ఏమైనా ఆపుతారేమో తెలియదు. 4 వీలర్స్ కూడా అయితే వెళ్తున్నాయి. 2 వీలర్ అయితే అక్కడ ఒక అతన్ని అడిగితే 2 వీలర్స్ అయితే పంపించేస్తారు. త్రివేణి సంఘం 1 కిలోమీటర్ ముందు వరకు అయితే. ఇక 4 వీలర్స్ అయితే ఆపేస్తారు అని అన్నాడు. ఇక చూద్దాం, ముందుకెళ్ళిన తర్వాత మనం అప్డేట్ చేద్దాం. రీల్లో చూసిన మొత్తం ఫ్లైఓవర్ మొత్తం ఫుల్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ తోటి, క్రౌడ్ తోటి. మేబీ ఇదే ఫ్లైఓవర్ అనేసి నేను అనుకుంటున్నా. ఇంకా మనకు ప్రయాగ్రాజ్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇదే ఫ్లైఓవర్ ఫుల్ అయిపోయింది అనుకుంటా. ఇంతకుముందు అక్కడ పోలీస్ చెకింగ్ అనిపించింది, అక్కడ వరకు ఫుల్ ఉండేనంట. మళ్ళీ మౌన్య అమావాస్య రోజు అయితే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ అయితే ఉంది కదా, అక్కడి వరకు ఉండేయంట క్రౌడ్ మౌన్య అమావాస్య రోజు అయితే. ఇప్పుడైతే లేదు ప్రజెంట్. ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. ఇంకా ఏరోప్లేన్ అయితే వెళ్తుంది.
హైదరాబాద్ నుంచి అలహాబాద్ ఇక్కడికి ప్రయాగ్రాజ్కి రావాలంటే ఫ్లైట్లో 25,000 నుంచి 30,000. సింగపూర్ ఫ్లైట్ టికెట్ కన్నా ఎక్కువ. త్రివేణి సంగంకి వెళ్ళడానికి అయితే ఇంకొక 12 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏ అన్న చూడండి, దీంట్లో పాటలు పెట్టుకొని వెళ్తుండు. వెహికల్స్ నడుపుతున్నారు ఇక్కడ. మనం కొద్దిగా చూసుకోకపోతే అయిపోయా, యాక్సిడెంట్ చేసేస్తాం. ఇక ఈ రూట్లో అయితే కార్స్ అయితే అస్సలు అలో చేయట్లేరు. మేబీ ఇదే ఫ్లైఓవర్ కన్ఫామ్ గా మొన్న ఫుల్ జామ్ అయిపోయింది వెహికల్స్ తోటి, క్రౌడ్ తోటి. ఈ రూట్లో అయితే కార్స్ అసలు అలో చేయట్లే. ఇక్కడ చూసుకుంటే ఇదిగో చూడండి, యమునా రివర్, దానిపైన నుండే వెళ్తాం ఇప్పుడు మనము. ఈ అమ్మాయి ఏం నడుపుతున్నారు రయ్యాగో చూడండి. ఇట్లా రాంగ్ రూట్లో ఇట్లా వచ్చేస్తున్నారు మొత్తం లోకల్ పీపుల్స్. కొద్దిగా చూసుకోండి. ఇక్కడైతే టోటల్ గా జామ్ అయిపోయింది మొత్తము. పోతుంది కదా, పోతుంది. ఇక్కడైతే జామ్ అయిపోయింది వెహికల్స్, అక్కడ పంపిస్తున్నారు. అయిపోయింది ముంగట. కార్స్ కూడా పంపిస్తలేరో తెలియదు. మనమైతే ఇంకలికి తీసుకొని అని వెళ్ళాలి. ఇక లెఫ్ట్ తీసుకోవాలట. రుకో. కొద్దిగా ఇలా రాంగ్ రూట్ అయితే రావాల్సింది వచ్చింది. అక్కడైతే జామ్ అయిపోయింది. అందరైతే ఇక్కడనే దిగిపోతున్నారు. మేబీ నడుచుకుంటూ వెళ్తారా, లోకల్ వెహికల్స్ తీసుకొని వెళ్తారా తెలియదు. ఇక్కడైతే ఫుల్ హంగామా అయితే ఉంది. చూసుకోండి, ఇగో పోలీస్ వాళ్ళు, ఇగో చూడండి అలా నడుపుతున్నారు లోకల్ పీపుల్. ఏం చెప్తాం చెప్పండి. ఇక ఇక్కడ నుండి అయితే చాలా మంది నడుచుకుంటూ వెళ్తారు. పోలీస్ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సన్సెట్ भाई संगम को जाना, संगम क्या हाँ ऊपर जाना, ऊपर से जाना. ఓకే 150 మీటర్స్ నుంచి చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో.
అయినా ఇంతకైనా మంచిది ఒకసారి క్లారిటీ తీసుకుంటే మనం వెళ్తాం కదా. అందరు పోలీస్ వాళ్ళు అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ అయితే అవసరం అసలు. ఇక్కడ టెన్స్ చూసుకోవచ్చు మనము. అది వచ్చేసి అయితే రాంగ్ రూట్, కొంతమంది అలా కూడా వెళ్తున్నారు. వాట్ పైన నుండి ట్రైన్ వెళ్తుంది, పైన ట్రాక్ ఉంది. వామ్మో చూడండి ఇక్కడ అదేం సౌండ్ రయ్యా అనేసి ఒకటేసారి చూసేలోపు పక్కన రైలు వెళ్తుంది దాని మీద. మనం వెళ్ళేది అనుకుంటా, రైలుకి కూడా వచ్చేది అనుకుంటా అక్కడ సైడ్. కార్స్ అయితే అలౌ చేయట్లేరు, మాది బైక్ కాబట్టి మమ్మల్ని అయితే అలౌ చేసినారు. అడుగు మాకు అడుగు ఒకసారి. సంగం నమస్తే చెప్తారు, అట్లా ఉండాలి రెస్పెక్ట్ఫుల్ గా. ఈ అన్న గైడ్ అనుకుంటా, ఇక్కడ ఈ అన్నతో పోతే అయిపోతుంది. వీళ్ళిద్దరు ఉన్నారు కదా వెనకాల, వాళ్ళు ఇలానే మనలాగా వచ్చినారు. ముంగట్టున్న పర్సన్ ఇక్కడ లోకల్ పర్సనే, అందు గురించి అతను బైక్ మీద తీసుకెళ్తున్నాడు. ఇక్కడ అలౌ చేయట్లేరు కదా, బైక్ మీదనే వెళ్తున్నారు లేదా యాత్రి వెహికల్స్ ఉన్నాయి ఇవి. ఇక్కడ రైట్ లో చూసుకుంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇలా వచ్చేస్తారు మీరు. వా కేబుల్ బ్రిడ్జ్, ఆ క్రౌడ్ ఇక్కడ ఒక మహోత్సవం లాగానే ఉంది మన ప్రపంచంలో. ముంగట అతను మనల్ని రమ్మని చెప్పకపోతే ఎక్కడ వెళ్తుండేనేమో మనమైతే.
నేను కూడా కొద్దిగా డౌట్ తోటి ఇక్కడ నేనా వెళ్ళేది అనేసి అడిగిన, అవునని చెప్పిండు. మనోడు ఎక్కడ పోయిండు? అదే మనోడేడి? संगम जाना, संगम जाना। उधर फिर के आ रहे हैं, हैदराबाद से आ रहे हैं। थोड़ा इधर रस्ते है ना, तो भिजा दो ना। अरे पूरा फिर के आ रहे भैया। नहीं अभी चला गया दोनों आ रहा है ना, सीएम आ रहा है। एक बार हमारे प्लीज। सीएम विजिट पे है, ओ निकलने वाले देखो उन्होंने चला गया। भाई मेरे को एक छोड़ दो ना। कहाँ जाना है? संगम जाना, जाना थोड़ा एक नहीं 3 लोग चले गए। आधा घंटे से फिर रहे भैया। एक छोड़ दो ना उधर। एक बार प्लीज। ये बात हम बता दे रहे हैं आपको, वहाँ से आप कोई से भी नहीं जा पाएंगे। एक बार प्लीज। आगे से चले जाएंगे, वहाँ से बाइक चली जाएगी। वहाँ आ रहे हैं, अब सीएम साहब आ रहे हैं। एक बार भी जवान हो गई। हमें 4 चले गए। जाने भी देंगे तो वहाँ आप जा नहीं पाएंगे। हम आपको बता रहे हैं, आगे से बाइक मोड़ दीजिएगा और सीधा अंदर संगम चले जाए। प्लीज भाई, आधा घंटे से फिर रहे हम लोग, आधा घंटे से इधर उधर फिर रहे, इसलिए जब नहीं जा पाएंगे। एक बार। और घूम जाओगे आगे ना, थैंक यू नहीं देंगे आपको, बता रहे हैं। थैंक यू। కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే పంపించేసిండు. అక్కడ ఎట్లుంటాము, ఏం వస్తున్నాం నాటి ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పంపిస్తారు. చాలా మంది పోలీసులు ఉన్నారు, వీళ్ళు పంపిస్తారో లేదో అది డౌటే. ఆపుతారా వెహికల్? అరే లైట్ దిదే కదరా. అడుగు మాకు సార్. भाई संगम जाने का रास्ता कौन सा? एटू वो కొడుతున్నాడు. भैया संगम जाने का रास्ता? रास्ता है लेकिन बाइक नहीं जाएगी। आप वहाँ लगा दीजिए बाहर इधर पार्किंग में, सीधा जाएंगे 400 मीटर लेफ्ट हैंड पार्किंग, वहाँ लगा ये लास्ट में इधर लांबर से पहले जाएंगे, अगर चाहे उधर ఉదర్ సే ఏదో ఒకటి చెప్పేసి లోపలికి అయితే వచ్చినాం మేము. ఇంత క్రౌడ్ ఉన్నారు చూడండి అమ్మా, దిస్ మచ్ క్రౌడ్. ఇంతగానం క్రౌడ్ ఉన్నారు చూడండి.
పైన హెలికాప్టర్. వావ్, ఇక్కడ రైట్ సైడ్ వెళ్తానేమో బడే హనుమాన్ మందిర్, అక్కడ కనిపిస్తుంది లైటింగ్ తోటి, అది బడే హనుమాన్ మందిర్. కచ్ ద్వార్. ఆడ తీసుకుపోయేటాడు ఆడే కదరా స్నానంకి. అదే కదా.
త్రివేణి సంగం అయితే రీచ్ అయిపోయాం. మనకు ముందు కనిపిస్తుంది కదా సంగం ద్వారిది కమాన్, దీనికి ఆపోజిట్లో 200 మీటర్స్లోనే స్నానాలు చేసే వాటర్ స్పేస్ ఏరియా ఉంది. కానీ అక్కడ నుంచి లెఫ్ట్ ఎండింగ్ వరకు వెళ్తే నాగసాధులు కానీ మళ్ళీ మనకు గంగా యమున సరస్వతి కలిసే మెయిన్ పాయింట్ అది. అందరూ అక్కడనే స్నానాలు చేస్తారు. కానీ మన బైక్ అయితే 200 మీటర్స్ త్రివేణి సంగం వరకు అయితే తీసుకొని వచ్చేసినాం. కార్లా అవును బండి పెట్టేద్దాం ఆ. బండి పెట్టేస్తాం